సో ఇది 7వ అధ్యాయంలో 3వ శ్లోకము. బ్రహ్మ జ్ఞానం చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాను. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి మళ్ళీ మనం ఒకసారి ప్రాక్టికల్ లైఫ్‌లో ఎలా తీసుకురావాలో, అసలు దీని అర్థం ఏంటా అన్నది ఒక్కొక్కటి నిదానంగా తెలుసుకుంటూ పోదాం. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు అంటూ. సో ఇక్కడ ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి. ఇప్పుడు ఈ పదం మనకు అర్థం కావాలి. యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మని తలుచుకోవడమే యోగము, కలయిక. ఎవరైతే కర్మేంద్రియాలని జయించి కర్మయోగులవుతారో వాళ్ళు స్థితప్రజ్ఞులు, బుద్ధి స్థిరంగా పెట్టారు. ఎందుకంటే బయట నుంచి ఏం తీసుకోవట్లేదు. భగవంతునికి కనెక్ట్ అవుతున్నారు. భగవంతుడు ఏది ఆలోచించమంటే అదే ఆలోచిస్తున్నారు. బయట టైం లేదని చెప్పేసి, ఆరోగ్యం బాగాలేదని చెప్పి, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని ఇక బయట నుంచి ఏది చేయరు. మన తాబేలు ఉదాహరణ. సో ఇది స్థితప్రజ్ఞ స్థితి. సో ఇక్కడ ఈ ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఏ సంకల్పాలైతే చేస్తామో అవి సిద్ధిస్తాయి, అంటే రియాలిటీ అవుతారు. ఇది యోగ సిద్ధి. మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోతది. మనం ఎవరినైనా చూసి సదా ఆరోగ్య భవ అన్నామంటే ఇంకా వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తది. ముందు మన ఆరోగ్యం కూడా బాగవుతది. ఏవో ఒకవేళ చిన్న చిన్న విషయాలు వచ్చినా పెద్దగా పర్వతం లాంటి సమస్యలన్నీ దూదిపింజలాగా ఎగిరిపోతాయి. అందుకే ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. ఏ ఒక్కడో ఎందుకు ప్రయత్నిస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు చెయ్యట్లేదంటే ఉన్న ప్రాబ్లం అంతా ఇదే. మా దగ్గర సమయం లేదు లేదు అని లేకుండా పోతున్నారు. సో ఈ రోజు మనం ఏది చెయ్యాలన్నా, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర సంకల్పాలు ఉండొచ్చు, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ సమయంని పెట్టుబడిగా పెట్టకపోతే ఏది సాధించలేం. సో ఆ సమయాన్ని మనం ప్లాన్ చేసుకోగలగాలి. అంటే ఆ సమయానికి మనం యజమానులవ్వాలి. ఆ సమయానికి మనం యజమానులు అవ్వకుండా ఈరోజు ఏమైపోయిందంటే సమయం యొక్క ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుంది. అంటే మన కంట్రోల్‌లో ఏది లేనట్టు చేసేసుకున్నాం. ఏం చేయగలమండి అంటున్నారు. ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారంటే కొంత ప్లానింగ్ అవసరం. మేబీ చేసిన ప్లానింగ్ 100% చేయలేకపోవచ్చు కానీ అట్‌లీస్ట్ ఒక 50, 60, 70% వరకన్నా మనం అనుకున్నది చేయగలగాలి. మొత్తం అంతా చేయలేకపోయినా అట్‌లీస్ట్ చిన్న చిన్న బిట్స్‌గా చేసుకోను. అదే నేను చెప్పాను గదా! ఇప్పుడు ఈ వీడియోనే ఉంది. ఒక 20 నిమిషాలు ఉందంటే, అమ్మో! ఈ 20 నిమిషాలా మాకు టైం లేదు అనే కన్నా మా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని అనుకుని మీకు 20 మినిట్స్ అట్ ఎ స్ట్రెచ్ అన్నా వినొచ్చు. లేదా 10 మినిట్స్ అన్నా వినొచ్చు. ఏదైనా చేయొచ్చు.